ప్రభునామమున క్రీస్తుగాక దేవుని మహాకృప. తిరిగి ఒక ప్రభు దినాన ఒకటి చెప్పండి. ఈ నెలలో చివరి ఆదివారం, ఇలా తారీఖు అంతా 26. ఇంకా 5 రోజుల్లో ఈ నెల కూడా ముగుస్తుంది. ఎక్కడెక్కడిస్తే తిరిగి 8వ మాసం ఆగస్టు 1 వెళ్ళబోతూ ఉన్నాం. అని చేస్తే మెళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రభువా నువ్వు చేసే ఉపకారాన్ని బట్టి నేను ఇస్తాను, రక్ష పాత్రను చేతపుచ్చుకొని నీ నామాన్ని స్తుతిస్తాను అని నోటితో పలుకుతాం. ఎలా దేవునికి ఇష్టంగా జీవించాలి? ఈ రోజున ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వస్త్రములు. ఏంటి వస్త్రాలంటే? పండగ వచ్చిన, శుభకార్యం జరిగిన, చేతిలో డబ్బులున్నా ఫస్ట్ మనకు వచ్చేది ఏం కొనుక్కోవాలి అని. ఏం కొనుక్కోవాలి చెప్పండి? బట్టలు. బైబిల్లో వస్త్రాల గురించి ఏం రాయబడింది? వాస్తవానికి నీవు నేను ధరించుకోవాల్సిన వస్త్రాలు ఏంటి? దేవుడిచ్చే వస్త్రాలు. గుర్తుపెట్టుకోండి, వస్త్రాలు అనేవి దేవుడిచ్చేవే, మనతో మనం కొనుక్కునే కాదు. మనం కొనుక్కునే ఉంటాయి, ఎన్నో ఉంటాయి, అవి నిలిచేవి కాదు. కొద్ది రోజులే చిరిగిపోతాయి, పాడైపోతాయి, పడవేయాలి. కానీ దేవుడు ఇస్తాడే, దేవుని ద్వారా పొందుకుంటామే, ఆయన ధరింపజేస్తాడే. ఆ వస్త్రాలు నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చి ఆయన సన్నిధిని నిలబడే యోగ్యత నీకు నాకు ఇస్తాడు. వస్త్రములు. మొట్టమొదట ఈ వస్త్రాలు ఎందుకు వాడారు, ఎందుకు వాడవలసి వచ్చింది అని జ్ఞాపకం చేసుకుంటే, ఏదైనా వనములో ఆదాము హవ్వలు పాపములో పడిపోక మునుపు, మనకు మాట చెప్పాలి అంటే దేవుని ఆజ్ఞను త్రోసివేయక మునుపు వారికి ఈ వస్త్రములతో పని ఉందా? జాగ్రత్తగానే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, ఆయనకు విధేయులుగా జీవిస్తున్నప్పుడు ఈ వస్త్రాలతో పని ఉందా? లేదు. మనం చదివాం 3వ అధ్యాయం 7 ఒక్కసారి ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చే రమ్యమైనది చూసి అప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములో చేసుకున్నాడు. మొట్టమొదటి టైంలో ఆడమావాలి వారికి వారుగా ఏం గుర్తు చేసుకున్నారు? అంజూరపు ఆకులు. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎప్పుడైతే దేవదేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను త్రోసివేశారో, తినవద్దని చెప్పిన ఫలములు తిన్నారో, వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన తరువాత తాము దిగంబరులుగా తెలుసుకున్నారు. ఈ మాటను లోతుగా ధ్యానం చేస్తే అనేకమైన మర్మాలు మనకు కనిపిస్తాయి. అక్కడ అంశాలు, గుణమైన అంశాలు. అంటే అంతవరకు వారి కళ్ళు లేవా? చెప్పండి, కళ్ళు లేవా? ఉన్నాయి. కళ్ళు తెరవబడ్డాయి అంటే మరేదో చూశారు. అంతకుముందు వారు చూసుకున్నప్పుడు వారికి దిగబడత్వం లేదు. ఒక మాట చెప్పాలి అంటే, ఏదైనా వనములో తినవద్దని చెప్పిన పండు తిన్నప్పుడు వారు మరణమే కాదు, చాలా కోల్పోయారు. లెక్క పెడితే లెక్క మించి వస్తూనే ఉంటుంది. ఆయన సల్లి కోల్పోయారు, ఆయనకు దూరం అయిపోయారు, ఏదైనా వనాన్ని కోల్పోయారు, ఆయన ప్రేమను కోల్పోయారు, తమ వస్త్రాలు కోల్పోయారు, తమ మహిమను కోల్పోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇలా లెక్కలన్నీ కోల్పోయారు. వాటి ఒకటి దేవుడు
తన స్వరూపమందు తన పోలికగా సృష్టించినప్పుడు ఆయన మహిమను ఆయన వారికి ఇచ్చాడు. ఏంటది? ఆయన మహిమ. ఆయన మహిమ వారి మీద ఉన్నప్పుడు వారు దిగబలగా లేరు. దేవుని మహిమ అనేది ప్రకాశిస్తూ ఉంది. దేవుని కుమారుడుగా కుమార్తెలుగా ఉన్నారు వాళ్ళు. ఆదాముకి ఏం పేరు? దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు ఆదాము. ఆదాము ఎవరండి? దేవుని కుమారుడు. అటువంటిది దేవుని మాటను తిరస్కరించగానే వారు ఆయన మహిమను కోల్పోయారు. మనం చూస్తాం అంతే కదా. అనుకుంటామేమో దేవుని మాట లెక్క చేయలేదు, ఏముంది ఆయన చూస్తున్నాడా అని తోసివేస్తాం. కానీ నీవు నేను తెలియకుండానే ఎన్నో కోల్పోతాం. అవి తిరిగి సంపాదించుకోలేనివి. మన ప్రయత్నాల ద్వారా పనికిరానివి, దేవునికి దూరం అయిపోయి అవిధేయులే మనం కోల్పోయినవన్నీ కూడా ఎంతో విలువైనవి. మరిద్దరు దిగమలుగా కనిపించే ఒకరికొకరు వెంటనే సిగ్గుపడ్డారు, భయపడ్డారు. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకొని అంజూరపు ఆకుల మాట దాచుకోవాలి చూస్తారు, కానీ అవి పనికిరావు. ఇలా చెప్తున్నాను, ఎన్నో విలువైన వస్త్రాలు ఈ లోకంలో నీకు నాకున్నాయి. మన మహా కొంటే 5,000 10,000 కదా బట్టలకి వాడి. నువ్వు తెలుసా, ₹1,00,000 బట్టలు కూడా ఉన్నాయి. ఎంతండి? ₹1,00,000. వాడికి చెప్పమంటారా? ఈ మధ్య సమాజ కార్యక్రమం అయితే పాపం బాడీ లోపల పెట్టారు. పైన కప్పడానికి ఏదైనా బట్ట కావాలి, కింద పరమటానికి. కొత్త తెచ్చేసరికి అయ్యి కొత్తది దగ్గర పక్కన ఏంటంటారు. ఎవరిది? మనం కొనుక్కుంది కదా. బీరువాళ్ళు ఎన్ని ఉంటాయో, ఇంట్లో ఎన్ని ఉంటాయో, బట్టలు సుట్కేసులు ఎన్ని ఉంటాయో, రేపు ఒక్కటి కూడా మనకు మీద కనీసం కప్పను కూడా కప్పరు. ఏం కడతారు? తెల్లగుడ్డ, కోరగుడ్డ అంటారు చూసావా, మీటర్ ₹5. అదే ఎలాంటి బట్టలు కట్టుకుంటావు? అసలు అట్లాంటి ఊహించుకుంటావు అంటే కట్టుకోవడానికి ఇష్టపడతావు నువ్వు. రేపు అది కొత్తది తెచ్చారు, తీసే పక్కనే పాటలు తీసుకురాపు అంటారు. ఎవరు? అంటే మనం ఇష్టపడి కట్టుకున్నవి కూడా మనతో కొనుక్కున్నవి మనతో ఎంత ఖరీదైనవని సరే. అయితే దేవుడిచ్చే వస్త్రాలు ఎవరిచ్చేవి? దేవుడిచ్చే. వీరు అంజూరపు ఆకులు కట్టుకుంటే ప్రభు వచ్చి ఇది కాదు నేను ఇస్తాను మీకు అని వాటికి బదులుగా మనం చూసాం చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించారు. ఎవరు? దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి ఎవరు చేశారు? ఎవరిచ్చినవి ఇవి? దేవుడిచ్చినవి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, మన వస్త్రాలు దేవుని మహిమపరిచేవిగా ఉండాలి. మన వస్త్రధారణ బహు జాగ్రత్త. ఈరోజు ఎవరి పిల్లలకు అన్నీ చెప్పాల్సి వస్తుంది కదా. ఈ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోకూడదు. ఆఖరికి జుట్టు కత్తించుకొని కూడా చెప్పాల్సి వస్తుంది. నేను అందరికి పేరు ఒక్కొక్కడికి గడ్డం తీయండి, జుట్టు కత్తి చేయండి, ఇట్లా ఉండకూడదు. విశ్వాసిగా మనం ఉన్న తర్వాత ఇది లోకానుసార పద్ధతులు కదా, ఇవి నా దేవుని మహిమపరిచేవి. వాక్యం ఉంటుంది, మీ దేహములతో దేవుని మహిమపరచుడి. ఏంటండి? దేహాలంటే మన బట్టలు, మన కాళ్ళు, మన చేతులు, మన వస్త్రధారణ, ఇవన్నీ ఎవరికి మహిమ? దేవునికి. ఇష్టానుసారంగా మనకి ఇష్టమైన బట్టలు వేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా చిన్నప్పుడైతే చెప్పండి ఒక మాట. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఏం తీస్తాయి, నిక్కర్ తీస్తే నిక్కరు, ప్యాంటు తీస్తే ప్యాంటు, కొన్నిసార్లు యూనిఫామ్ ముగ్గురికి, నేను బావ మొత్తానికి ఒక ఫ్యామిలీ పోతుంటే అట్లా ఉండదంటే ఒకే చొక్కా ఒకే ప్యాంటు యూనిఫామ్.
కాదని అనలేదే. ఏడుపు వచ్చినా కొట్టడం వరకు తెలుసండి, ఆయన దగ్గర కూర్చుంటాడు, నువ్వు ఎట్టుకుంటాం చెబుతాడు కదా. అప్పుడు మేము విన్నాం. ఇప్పుడు వింటారండి? ఇప్పుడు చెప్పండి, మన పిల్లలు వింటారు. నా ఇష్టం. ఏమిష్టం అంటే చొక్కాల కాడ నుంచి జుట్టు దగ్గర నుంచి ప్రతిదీ నా ఇష్టం. వర్షం కాదా? అది దేవునికి ఇష్టమైన జీవితమా? కాదు కదా. ఇప్పుడు మనం తండ్రి ఇష్టం చొప్పున బ్రతకాలి. మన ఇష్టం కాదు. ఎప్పుడైతే మన ఇష్టాన్ని ప్రక్కన పెడతామో అప్పుడు తండ్రి మయపరచబడతాడు. ప్రతి దాంట్లో నా ఇష్టమో నా బ్రతుకంటే ఎట్లా? ఇక దేవునికి విలువ ఏముంది అక్కడ? పెరుగు మాత్రం ప్రభువా నీ కుమారుడు, నీ కుమార్తె ప్రభువా నీ మాట దేవదాటను. ఆఖరికి బట్టల్లో కూడా నువ్వు నీ ఇష్టాన్ని చూపిస్తే దేవుని ఇష్టం ఏంటి అక్కడ? నేను వేసుకునే ఈ వస్త్రాలు నా దేవునికి మహిమ కాదా? నా దేవునికి అవమానం కలుగుతుందా అని జాగ్రత్త చూసుకోవాలి. వాక్యం చెప్పింది కదా, ఏమని? తగుమాత్రపు అలంకార వస్త్రములు, తగుమాత్రపు వస్త్రాలు. మరి మనము ప్రతిదీ కూడా బైబిల్లో ఒక విశ్వాసి ఎలా బ్రతకాలో ప్రతిదీ వ్రాయబడింది. వస్త్రాలు దేనికి? దేహాన్ని కప్పుకోవటానికి. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? దేహాన్ని చూపించుకోవడానికి. న్యాయమది కానీ కాదు, వాక్యానికి విరుద్ధము. సరే, దేవుడు ఏం చేశారంటే ఈ అంజూరు బాగులు పనికిరావయ్యా మీకు, ఇదిగో నేను మీకు ఇస్తున్నాను చెప్పి చర్మపు చొక్కాయలు చేయించి కుట్టించి వారికి ఇచ్చాను. అనగా ఎవరిచ్చిన వస్త్రాలు ఇవి? దేవుడు తయారు చేయించిన దేవుడిచ్చిన వస్త్రాలు. మరి ఈరోజు మనమే ధరించాలి. మరొక మాట, వస్త్రాలలో దేవుని కాపుదల. దేంట్లో? ద్విదశకాండం 29 లేదు, ద్విదశకాండం 29 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలి. ఎన్ని సంవత్సరాలంట? 4 కాదు, 4 సున్నాలు. 40 ఏళ్ళు మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. తర్వాత ఇంకో మాట, చక్కని మాట, మీ చెప్పులు పాతగిలిపోలేదు. అంటే చెప్పులు మారవలేదు, బట్టలు మంచారా? అంటే మనం ధరించుకునే వస్త్రాలను బట్టి కూడా కృప చూపే దేవుడు మన దేవుడు. మనది ప్రతిదీ చూస్తాడు, గుర్తుపెట్టుకో. మనం వేసుకునే ప్రతిదీ, నీ బట్టలు, నీ చెప్పులు, నీ ఆభరణాలు. ఒకసారి దేవుడు కోపం వచ్చి అంటాడు, మీ ముక్కు పుడకలు తీసేయండి అంటాడు, మీ ఆభరణాలు తీసేయండి. ఎందుకు? నా కోపం వచ్చింది. మీ ఆభరణాలు తీసేయండి. వేసుకోమన్నాడు, తీయమన్నప్పుడు తీయమన్నాడు. అంటే వారు ఏం ధరిస్తున్నారో, ఏం తింటున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రతిదీ చూసేది ఎవరండి? దేవుడు. అనగా ఆయనకి ఇష్టమైన రీతిలో వస్త్రాలు కూడా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మనం చెప్పుకుంటాం. ఇదిగో ఇది 20 ఏళ్ళు నా పెళ్లి నాటి డ్రెస్ అని చెప్పి చూసుకుంటాం. ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు 30 ఏళ్ళు. మళ్ళీ రోజు వాడం బీరువారం ఉంటేనే. వీళ్ళెట్ట కాదు, ప్రతిరోజు వేసుకొని తిరుగుతున్నారు. అంటే వస్త్రాల పట్ల కూడా దేవుని కాపుదల. గమనించండి ఎంత శ్రద్ధ గల దేవుడో. అయితే ఒకరోజు అంటాడు ఆయన, మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఒక పెండ్లి విందు జరుగుతుందమ్మా. ఏంటమ్మా? పెళ్లి కంటే మనం ఎట్టపోతాం చెప్పండి కదా. పెళ్ళి అంటే మన వాళ్ళ ఇంట్లో కాకపోయినా బయట వాళ్ళ పెళ్ళి అయినా సరే ముందు మనం చూపించుకోవాలి కదా. మనకేం సంబంధం ఉండదు. ఎవరికి చుట్టం చూపిపోతాం. పోవాలన్నా ఇంట్లో కూడా వేసుకోవాల్సిందే, కొత్త బట్టలు తీయాల్సిందే కదా.
దేనికి అక్కడంతా మనం చూపించిన పలుకుతాడు. చూడలేదు మత్తయి సువార్త 22 ఒక నిమిషం చెప్తాను. 22లో ప్రభు మనం చెప్పాడు. 22 10 అదాస్తులు రాజమార్గములకు పోయి చెడ్డవారిని మంచివారిని తమ కనబడ వారందరినీ పోగు చేసే కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండిశాల నిండారు. రాజు చూడండి జాగ్రత్తగా, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి ఎవరు చూడడానికి వచ్చారండి? పెళ్లి విందులో పరకరాజ్యం చెప్తూ ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేశాడు, విందు చేశాడు. ఎంతోమంది పిలిచారు కానీ పిలిచేవాడు ఒక్కడు రాలేదు. వాడు పొలానికి పోయాడు, ఒకడు భర్తగానికి పోయాడు. కొంతమంది పంపిన వాడిని అవమానపరిచారు. కోపం వచ్చేసింది. అందరినీ దండలు పంపేసి వాడు చంపేయించాడు, తగలబెట్టించాడు. పెళ్లి సిద్ధంగా ఉంది, పిలువబడ్డ వాడు రాలేదు. కాబట్టి మీరు రాజమార్గాలకు పోయి కనబడ్డ వాళ్ళందరూ పిలుచుకున్నాను అన్నాడు. కనబడ్డ వాళ్ళందరినీ, రోడ్డు మీద ఉన్నవాళ్ళు, ఇళ్ళలో ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కడ అక్కడ పిలుచుకొచ్చారు. పెళ్లిశాల విందుశాల నిండిపోయింది. ఇక రాజు చూడటానికి వచ్చాడు. ఏం చూడటానికి? చూడండి ఏమన్నా అక్కడ, రాజు కూర్చున్న వారిని, ఎవరండి కూర్చున్న వారంటే ఎక్కడ కూర్చున్నారు? భోజనానికి విందుకు కూర్చున్న వారిని చూడడానికి వచ్చి ఏం చేసే వాళ్ళలో అన్ని చూడలే. వాళ్ళ చెప్పులు చూడలేదు, మరి బట్టలు చూశారు. కూర్చున్న వారిని చూచి లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి ఒక్కడు కనపడ్డాడు. అనుకుంటాం ఎంతమందిలో నేను కనపడతాను దేవునికి. వేల మంది గుంపుంటే నన్ను చూస్తాడు రాజు కదా. ఆ రాజు లోపలికి వచ్చి పెళ్లి వస్త్రము, ఏ వస్త్రం అది? పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి ఒక మాట అడుగుతాను. ఎక్కడ ఈ పెళ్లి బట్టలు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? పెళ్లికి సిద్ధపడి వచ్చారా? లేదు కదా. అప్పటికప్పుడు పిలుచుకొని వచ్చారు. ఎక్కడి నుంచి? రోడ్ల మీద నుంచి. చూడండి 10 ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి ఎక్కడ? మార్గములలో, ఇళ్లలో కాదు. ఎక్కడ? దారిలో పోతారు, పని మీద పట్టుకున్నారు. పదండి రాజుగారు పిలుస్తున్నారు, భోజనం రండి అంటే భోజనం కాదంటాం మనం, తెలుసు. అందరూ రాజుగారు పిలిచారు, అందరూ వచ్చారు. కానీ వారిలో ఒకరికి ఏ బట్టలు లేవు. మరి దారిలో పోయేవాళ్ళకి పెళ్లి బట్టలు అక్కడే. ఆలోచించి ఒకసారి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది కదా. పెళ్ళి రాగానే వెల్కమ్ డ్రింక్ ఒకటి. ఏ డ్రింక్ అండి? వెల్కమ్ డ్రింక్ అంటే రాగానే ఏమయ్యాలా? వెల్కమ్ డ్రింక్. అబ్బే మనం ఏది కాకూడదు కదా. అట్నే రాజుల కౌంటర్ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ వస్త్రాలు ఇచ్చాడు. ఏ వస్త్రాలు? పెళ్ళి వస్త్రాలు. అవునా? ఇవి రాజు ఇచ్చినవి. రాజమార్గాన పోయేవాళ్ళని తీసుకువచ్చి పెళ్లి విందుకు అడుగు పెట్టబోయే ముందుగా, అయ్యా రాజుగారి యొక్క పెళ్లిలో కూర్చుంటున్నారు, మీ పాత వస్త్రాలు, మురికి వస్త్రాలు, పనికిమాలినవి, పనికిరావు, ఇదిగో ఈ వస్త్రాలు ధరించుకుండాని ప్రతి ఒక్కరికి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఏ వస్త్రాలవి? పెళ్లి వస్త్రాలు. ఎవరిచ్చినవి? ముందు చెప్పారు. బట్టలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి మనకి? ఆడమవాళ్ళకి ఎవరిచ్చారు? దేవుడి కదా. సిద్ధం చేశాడు వస్త్రాలు. ఒకడేం చేస్తాడు? నేను అంటాడు, నాలంటాడు, నేను అంటాడు, నా అంటాడు. వేసుకుపోతే ఏమైనా తినొస్తే చాలు అనుకొని ఆ వస్త్రము తీసుకోకుండా, ఆయన మాటల్లో పడకుండా వీళ్ళు ఎడకొచ్చున్నాడు, లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అందరూ రాజుసిన వస్త్రాలు ధరించుకున్నాడు. వీడొక్కడే వస్త్రాలు కూర్చుంటే అయ్యగారు నేను ఎక్కడ పోయాడు? వారి దగ్గరికి పోయాడు. అంటాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని. వాడు మౌని అయి ఉన్నాడు. అంతటా రాజు ఈ కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి తోసివేయండి. అక్కడ ఏర్పరు కళ్ళు కొనుక్కుంటా చాలు. ఏం లేకపోతే సరైన వస్త్రం, దేవుడిచ్చే వస్త్రం, రాజు ఇచ్చే
వస్త్రాలు లేకపోతే ఏమవుతామండి? నరకానికే. ఇదేనా సాదృశ్యము? చివరి కొట్టంటే నరకం. ఇప్పుడు చెప్పండి, ఏ వస్త్రాలు కావాలి? దేవుడు ఇచ్చే వస్త్రాలు. ఇవి కాదు, ఈ పట్టువు కాదు, శ్రమణ వస్త్రాలు కాదు, నూరు వస్త్రాలు కాదు, కాటన్ కాదు, టెలిన్ కాదు, సిల్క్ కాదు. మనమందరము దేవుడిచ్చే వస్త్రాలు ధరించుకోవాలి. ఇంకొక మాట గుర్తు చేసి ముందుకెళ్తాను. మత్తయి సువార్త, లూకా సువార్త. తప్పని కుమారుడు జీవితంలో ఇలా పాడబడదు కదండి. తప్పని కుమారుడు ఏం చేయాలి చెప్పండి? లూకా సువార్త, లూకా సువార్త 15 కదా, 15 చూస్తే 20 వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమున విధంగా నేను పాపం చేస్తాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించిన యోగ్యత నాకు లేదు అనుకుంటే, అయితే తండ్రి చూడు ఫస్ట్ ఏం చేస్తాడు? తన దాసును చూచి ప్రశస్త వస్త్రము, ఏంటది? ముందు ఏమిస్తున్నాడు కొడుక్కి? బట్టలు. ఆదము వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ముందుగా బట్టలు. పెళ్లి మీదకి వచ్చిన వాళ్ళకి ఏమి ఇచ్చాడు? వస్త్రము. ఇక్కడ తప్పనికమని చూస్తాడు. ప్రశస్త వస్త్రం తెచ్చి త్వరగా, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈ మురికి వస్త్రానికి ఉండటానికి లేదు ఇక్కడ. ప్రశస్త వస్త్రం తెచ్చి త్వరగా తెచ్చి వారికి కట్టి, వీరి చేతికి ఉంగరం, పాదములకు చెప్పులు. చాలు. దేవుని దృష్టిలో వస్త్రములకు అంత విలువ ఉంది. మరి ఇప్పుడు వెళ్దాం వాక్యానికి. దేవుడిచ్చే వస్త్రాలు ఏంటి? బైబిల్లో 7 రకాల వస్త్రాలు కనిపిస్తాయి దేవుడిచ్చి. ఎన్ని రకాలండి? 7 రకాలు. చివరి ఇంకా ప్రాముఖ్యమైనది, అది చదివితే భయం కలిగింది. మొట్టమొదటిగా దేవుడిచ్చే వస్త్రములు రక్షణ వస్త్రము. వస్త్రం అని చెప్పాలి. రక్షణ తెలియదు. ఐశ్వర్యము, నువ్వు ఎన్ని మంచి చీరలు కట్టినా, 1,00,000 రూపాయల చీర కట్టినా, 1,00,000 రూపాయల సూట్లు వేసుకున్నా, ఇదిగో ఇది లేకుంటే నాన్న దేవుడు ఒప్పుకోడు. యెషయాగ్రంథము 51వ అధ్యాయం 61వ అధ్యాయం 61. యెషయా 61. ఈ అధ్యాయం ఈ వచనంలో 2 రకాల వస్త్రాలు ఉంటాయి. 61, 10. శృంగారమైన పాగా ధరించుకునిన పెళ్లి కుమారుడు రీతిగా, ఆభరణముతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు. ఎవరు? వస్త్రం అది? రక్షణ వస్త్రము. మొట్టమొదట పాపము జీవితములో దేవునికి దూరముగా, దేవుని భయం లేకుండా, ఆయన సన్నిధికి దూరమైపోయి పాపములో శాపములో తప్పిపోయి జీవించే మనకు మొట్టమొదటి వస్త్రము రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం లేకుండా పనులకు పోదాం అనుకుంటున్నావా? ఒప్పుకోడు, త్రోసివేస్తాడు ఆయన. రక్షణ అనే వస్త్రము. ఎలా పొందుతావు రక్షణ? చెప్పండి, ఎలా పొందుతావు రక్షణ? అపొస్తలుల కార్యములు తెలిసిన రక్షణ శాస్త్రం తెలిసిన మీకు ఎన్నోసార్లుగా ఇదంతా మూలాలు. ఇది తెలియకుండా ఏ విశ్వాసం ఉండడు. ముందుగా రక్షణ పొందామంటావు. ఎలా పొందావు అంటే ఏం చెప్తావు? చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 5. రక్షణ పొందుటకు నేనేమి, నువ్వు చేయవలసింది ఏంటి? ప్రభు ఇచ్చేది రక్షణ వస్త్రాలు. ఎవరి మాట అంది? చెరసాల అధికారి. ఏ సమయాన? అర్ధరాత్రి సమయాన. ఏ సమయం అండి? ఒక మాట చెప్పాలంటే
ప్రాముఖ్యమైన వాక్యాన్ని గుర్తు చేస్తాను ఇక్కడ. పౌలు శీలలు అంటే స్వాత చెప్పలేదు. చెప్పారంటే రాత్రి ఎవరు స్వాత చెప్పారు? వాళ్ళ పాటికి వాళ్ళు చెరసాలలో కాళ్ళు చేతులకు పనులు బంధించి ఉండగా వాళ్ళు అర్ధరాత్రి ఏం చేస్తున్నాడు చూడండి. అర్ధరాత్రి 20వ వచనము. అయితే 24 కూడా చూద్దాం. అతడు అతి ఆజ్ఞను పొంది ఎవరు చెరసాల నాయకుడు వారి లోపలి చెరసాలకు త్రోసి మరి కాళ్లకు బొండ వేసి ముగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండేరి. చాలు. ఏం చేస్తున్నారు? వాడు చెప్పాలంటే వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పని ఇదే కదా, స్తుతించడం, ప్రార్థించడం. మన పని ఏంది? మన పని చెరసాలలో ఉన్న వారి దినచర్య ఆగలేదు. చెరసాలలో ఉన్న వారి స్థుతి ఆగలేదు. చెరసాలలో ఉన్న వారి ప్రార్థన ఆగిందా? నాకు చిన్న కష్టం వస్తే ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు. మందిరానికి ఎందుకు రాదంటే ఏ సాకులు చదువుతారండి కదా, నవ్వు వస్తుంది సార్ నాకు. ఏమన్నా ఏంది ఈరోజు తలనొప్పన్నా లేదంట తలనొప్పికి మందిరం ఆగాల. తలనొప్పి వస్తే ఇంటికి పోవా? తలనొప్పి వస్తే పెళ్ళికి పోవా? తలనొప్పి వస్తే కాలేజీకి పోవా? తలనొప్పి వస్తే ఉద్యోగానికి పోవా? తలనొప్పి వస్తే వంట వండుకోవా? చిన్న మాట. తలనొప్పి వస్తే స్నానం చేయవా? తలనొప్పి వస్తే అన్నం తినవా? ఏది ఆగదు. ఆగింది మాత్రం దేవుని ఇవన్నీ చిన్నవి. తలనొప్పికే ప్రార్థన మానేస్తావు, జ్వరం వస్తే ప్రార్థన మానుతావు, ఇంట్లో చిన్న గొడవ అయితే ప్రార్థన మానుతావు, ఆయాసంగా లేస్తే ప్రార్థన మానుతావు, సాకులు వెతుక్కుంటావు. కానీ దేవుడు ఒప్పుకోడండి, ఒప్పుకోడు. ఈ ప్రార్థనా జీవితము స్తుతి మన అనుదిన అభ్యాసం. అది భక్తి అభ్యాసం. ఇది భక్తిని అభ్యసించడం అంటే ఇది మర్చిపోతున్నాం మనం. వీరిద్దరూ మధ్యరాత్రి ఎక్కడున్నాడు చెప్పండి? చెరసాలలో. నేను పండుకొని ఉన్నాడా, కూర్చోగలరా? కాళ్ళకు బండలు వేస్తే కూర్చొని కూడా బరువైన చక్కల మధ్య బంధించేశారు. ప్రార్థన ఆగిందా? స్థుతి ఆగిందా? ఏమీ మధ్యరాత్రి అయితే అనే మాట ప్రాముఖ్యమైన. ఎక్కడైనా ఆ మాట వచ్చిందంటే ఓ పాట నేర్పిస్తాడు దేవుడు. వీడి స్థితిలో ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండని ఖైదీలో విలుచుండని. మరి చేస్తాను ఎక్కడ ఏం చేస్తున్నాడు? విన్నాడా? ఒక ప్రశ్న ఇప్పుడు చెప్పాలి. మీరు బాగా చదివారుగా. చేస్తాను ఎక్కడ విన్నాడండి? ఈ పాటలు ఈ స్థుతి అన్నాడు. ఇలా నిద్రపోతున్నాడు. నిద్రపోతూ చూడండి బైబిల్ రాబడమాట 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని అంటే నిద్ర లేచి ఓ ప్రక్క పాటలు పాడుతున్నారు. ఎవరు పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు. ఖైదీలు వింటున్నారు కానీ ఇతరుల పట్ల ఎవరికి అసలు రక్షణ కావాల్సిన ఆయన కోసమే, ఆ ఇంటి కోసమే వాళ్ళు ఆ చెరసాలో ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తి రక్షణ కోసమే దేవుడు వారి చెరసాలో ఉంచాడు. ఆ రోజున పౌలు శీలలు ఫిలిప్పీ పట్టణంలో ఆ చెరసాలో ఉండకపోతే అది రక్షణ లేదు. స్వార్థ వినేవాడే. అసలు వాస్తవానికి వీళ్ళ కోసం అయితే నిద్రపోతున్నారు. మిగతా వాళ్ళేమో వింటున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? భూకంపం. ఎవరు పంపింది ఆ భూకంపము? దేవుడు ఎవరి కోసం పంపాడు? చెరసాల అధిపతి కోసం, అతని రక్షణ కోసం. అర్ధరాత్రి చూడలేదు. అంతలో
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను, చెరసాల పునాదులు అదిరిను, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఆమె బంధకాలు ఊడిపోయాయి. అంత చెరసాల నాయకుడు మేలుకొని అంటే ఏం చేసిన నాయకుడు ఇప్పటిదాకా సగం విని, మనంతా అవుతాం చర్చిలో సగం విని సగం అనకుండా ఆఖరి ప్రార్థన చేసినప్పుడు కూడా అసలు ఎంత ధైర్యం అంటే మీకు నిద్రపోయి కూడా ప్రార్థన చేస్తారు. నాకు ఆడ కోపం వస్తాం మనం ఏమనుకోండి, నిద్రపోయి కూడా సగం ప్రార్థనే చెప్పిన వాక్యం తింటారు కదా, ఎదురు మాట చివరి మాట ఎప్పుడు ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఎంత ధైర్యం కదా అసలు మీకు దేవుడు అంటే. నిద్రపోయి ప్రార్థన చేసేవాడు లేరా? నిద్రపోయి కూడా ఏదో ఒకటి రెండు మాట చివరి పడతాయి, అవి పట్టుకొని ప్రభు సముద్రం మాట్లాడవాలి మనం ప్రార్థన చేస్తాం. ఈ చరసాల నాయకుడు కూడా లేచాడు, సగం మళ్ళీ అంటున్నాడు. ఇని ఒక పాట విన్నాడు, నిద్రపోయాడు, ఒక ప్రార్థన నిద్రపోయాడు, ఇక లేచి అంటున్నాడు, అయ్యారా ముందు ఏం చెప్పాడు, తను తాను చంపుకోబోయాడు, ఆత్మహత్య చేసుకోబోయాడు. పౌలు వద్దు ఎవరు పోరయ్యా, నువ్వు నిద్రపోయావు కానీ వీళ్ళు నిద్రపోలా, వీళ్ళు వింటున్నారు, రక్షణ సునాదాలు వింటున్నారు, ప్రార్థన వింటున్నారు. ఏం ప్రార్థన చేస్తుంటారు? ప్రభా ఈ స్థలము ఉంచావు, ఈ కీర్తన ద్వారా ఈ ప్రార్థన ద్వారా వీళ్ళు రక్షణ కావాలి. ఎవరికి? బండిల్కి స్థుతించుంటారు. శ్రమలో స్థుతిస్తే కదా నీకు ఆశీర్వాదము. చెరసాలలో స్థుతి ప్రభుడు ప్రభు గారి జీవితంలో కొన్ని పరిస్థితులు ఎంతకలుగా మార్చుకుంటాడంటే, ఆయన సముద్ర ప్రయాణంలో ఓడలో ఉండి చనిపోయే స్థితిలో మోకరించి ప్రార్థన గది మార్చుకున్నాడు. తుఫాను ఓడలు చెరసాల గదిని ఏం చేశారు తెలుసండి? చెరసాల గదిని స్థుతి గదిగా ప్రార్థన గదిగా మార్చాడు. ఇంకోసారి చెరసాల గదిలో పత్రికలు రాయడానికి ఉపయోగపడింది ఆయనకి. ఆయన ఎక్కడ ఉన్న ఆయన పని మనం అలా కాదు కదా, కొంచెం పరిస్థితులు తేడా లేకపోతే కరెంట్ పోతే పనికిరాము మనం. ఏం పోతే బైబిల్ చదవడం వల్ల ఏం చేస్తా కరెంట్ పోయిందంటే చెప్పండి ఒక మాట. నేను కూడా అంతేలేదు కదా, బైబిల్ చదవడం కరెంట్ అమ్మగానే పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టడం, బయట పక్కకు పోతే బయట తిరగటమే, బండి వేసుకోవడం, పక్క వెళ్తే ఎవరు చదవడం. అప్పుడు ఏం చదువుతున్నావు? క్రమంగా బైబిల్ చదువుతాం, కరెంట్ పోగానే బైబిల్ కూడా ఉండదు. మన కరెంట్లో పుట్టి పెరిగినట్టు కదా. ఇలా ఉంటాయి మన జీవితాలు. పరీక్షించుకోవడానికే మధ్యరాత్రి చెరసాలలో కాళ్ళకు బండలు వేసి బిగించి ఉండగా, కదలేని స్థితిలో ఉండగా వారిరువురు దేవుని సేవకులు, ఆయన బిడ్డలు, అపస్తులు కీర్తన పాడి ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలు వింటున్నారు. నిద్రపోతున్న వ్యక్తి లేచి ఏం అర్థం కాలేదు, ఖైదీల బంధకాలు విడిపోయాయి అనుకున్నాడు. అందరూ పారిపోయి ఉంటారు అనుకున్నారు, కానీ గుర్తు చేసుకో అందరూ ఒక్కరు కూడా ఆ చెరసాలలో ఎలాంటి వాళ్ళు చెప్పండి, హత్య చేసిన వాళ్ళు, రేపు పోవలసిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారు ఎందుకు పారిపోలేదంటావు? ఎందుకు పారిపోలేదు? మన చెప్తామేనండి, మన సాధారణ అరుదైన జీవితం కూడా ఇతరుల మీద ప్రభావం చూపాలి. అర్థమైందా? రొటీన్ లైఫ్ లేవటం, మనం భోజనం చేయటం, మన భక్తి జీవితం, ప్రార్థన, ఇవన్నీ కూడా మనకు, మన కుటుంబానికి, మన పక్కన ఉన్న వారికి మాదిరి కావాలి. ప్రత్యేకంగా ఏం చేయలేదు, ఒక బోధ చేయలేదు, ఒక అరగంట వాక్యం చెప్పలేదు, అరగంట వాక్యం చెప్పినా వినవేమో కానీ మనం కదా. వారి పాటలు, వారి ప్రార్థన ఖైదీల మనస్సును మార్చింది. నేను అనుకుంటాను ఆ రోజున ఒక శాస్త్రాధికారి గారు ఖైదీలు కూడా ఆ తర్వాత ప్రభువుని తెలుసుకొని, కాబట్టి ఒక్కరూ పారిపోలేదు, అవకాశం వచ్చింది. చూడవచ్చు ఏమిటి, అక్కడ తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నా. పౌరుకి ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం. వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూస్తాడా చెప్పండి? ఆ ఖైదీల ముఖాలు ఎప్పుడైనా చూస్తాడా? లేదు. అది ఆ రోజు, ఆ రాత్రి, ఆ చీకట్లోనే ఆయన నమ్మకం. ఇదిగో ఈ పాట వింటే, ఈ ప్రార్థన వింటే ఒక్కడు పారిపోడు. అవునా?
బోధ ఏం చేయలేదు, చేశాడా? బోధ ఏం చేయలేదు. అది ప్రభు అంటాడు, మనము క్రీస్తు పత్రికలము. ఎవరు మనం? పత్రిక. మన అనుదిన జీవితం ద్వారా నువ్వు ప్రత్యేకంగా బోధించవలేదు. మనం అనుదిన జీవితం ద్వారా ఇతరులు మార్పు చెందాలి. చేసాడు నిద్రలేసాడు, 5 గంటలు పోయారు కదా, నిద్రలేసాడు. లేచి మేల్కొని అందరూ ఖైదీలు తిరుగుతున్నట్టు ఇటు. ఇక బంధకాలు లేకపోతే ఇంకేమని చెప్పండి. తలుపులు తెచ్చుకున్నాయి. భయపడిపోయాడు. ఇక రేపు ఒక మరణమే అని తను కత్తితో చంపకపోతే పౌలు గారు చూడదైతో, అందుకు పౌలు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని పెద్దగా చెప్పాడు. అతను దీపము తెమ్మని చెప్పి లోపల వచ్చి వడకొచ్చు. ఏం చేస్తాడు? పౌలుకును శిలకును సాగిలపడి. ఎందుకు? ఆ రోజు తన ప్రాణం దొరికిందంటే ఎవరి వల్ల? ఇద్దరి వల్ల. వీరి స్తుతి ఆరాధన, వీరి ప్రార్థన ఈ కడగట్టిన ఖైదీలను మార్చింది అని సాగిలపడి అంటాడు. చూడండి, అప్పుడు ఎవరు రక్షణ సునానికి తెరబడారు కాబట్టి ఆయలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? ఇప్పుడు ఏం కావాలంటే ఈ వ్యక్తికి, ఈ అల్లునికి, ఫిలిప్ పట్టణం నుండి చెరసాల అధికారికి, కనికరం లేని అధికారికి రక్షణ కావాలని అర్థమైంది. మరి నీకు నాకు అర్థం కావట్లేదు. ఇన్నేళ్ళు స్వార్థ వింటున్నా, ఇన్నేళ్ళుగా పదే పదే వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నా, మన ఇంటిలోనే మన చేతుల వాక్యం ఉన్నా కూడా ఇంకా నీకు నాకు రక్షణ వస్త్రం కావాలని అర్థం కావట్లేదు. అదే ఉంది. ఆఖరి చూసుకోవచ్చు. నా ప్రాణమా తిను, తాగు, సంతోషించు, సుఖించు. అదంతా ఆఖరి చూసుకుందాం. మోసపోవద్దు. అవకాశమే రాదు. తెలుసా మీకు? రేపబాడుతున్నా ఇలా జీవించేవాడు అక్కడ దేవుడు ఏం చేస్తే తెలుసా? దేవుడు భయం లేకుండా ఇన్నిసార్లు వాక్యం ఉంటుంది, ఇన్నిసార్లు గద్దించినా లోపల వాడు హఠాత్తుగా ఏమవుతాడు? చిరికేసి హఠాత్తుగా. ఎవరికి? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నువ్వనుకుంటా ఇవాళ కాదు, రేపు కాదులే, పోయే ముందు ఇప్పుడు నా మంచి యవ్వనం ఉంది, మంచి వయసు ఉంది, ఇంకా మంచి ఉద్యోగం ఉంది, మంచి పనులు ఉన్నాయి, ఇప్పుడు కాదు ఇంకా టైం అనుకుంటున్నావేమో. ఎన్నిసార్లు ఆత్మ దేవుడు నీకు బోధించిన వినకపోతే రెప్పపాటున అకస్మాత్తుగా, అకస్మాత్ అంటే ఊహించని సమయాన క్షణంలో భయమైపోతావు. ఇంకా ప్రార్థన ఆడది, స్తుతి ఆడది, దేవాన్ని క్షమించడం ఇక్కడ సిలువ దొంగలాగా ఆయన పాదలు పడుకుంటే ఎక్కడ కుదిరితే నీకు? అకస్మాత్తుగా. అందుకే నేడే అనుకోలా, నేడే రక్షణ. ఈరోజే దేవుడిచ్చే రక్షణ వస్త్రం ధరించుకోవాలి. ఎలా వస్తుంది రక్షణ? చెప్తాను. అయినారా రక్షణ నేనేం చేయాలి? వీళ్ళు అంటున్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును. ఏంటి యేసునందు విశ్వాసము? ఏమని విశ్వసించాలి? ఎవరి మీద అడుగు, దేవుని మీద అడగబాక. ఎవరి మీద కోప్పడు, దేవుని మీద కోప్పడబాక. ఎవరికైనా దూరంగా దేవునికి దూరం కావద్దా. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు నాకు రక్షణ వస్త్రం ఇచ్చేది ఆయనే. ఉచితమైన కృప. యోగ్యత నీలో నాలో లేదు, కానీ మనం పశ్చాత్తాపడినప్పుడు, మన పాపమును గుర్తిరిగి ప్రభువా ఈ జీవితం నాకు పనికిరాదయ్యా, నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు తన గాయపడే చేతిని చాపి రక్తముతో కడిగి పరిశుద్ధపరచి ఏ నీతి లేని నీకు నాకు దర్శనపజేస్తాడు కదా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అన్నాడు. సులువైన దొంగ విశ్వసించాడు. ఏమో తెలుసండి? యేసు అంటే రక్షకుడా, నీవు నీ రాజ్యముతో వచ్చున్నప్పుడు ఏమన్నాడండి? ఏమన్నాడు? క్రీస్తు ప్రభువు తిరిగి వస్తాడు, రాజ్యముతో వస్తాడు. ఆ రాజ్యములో
నేను ఉండాలి. ఎంతసేపు నమ్మాడంటాం? కేవలము 3-4 గంటలు. ఎన్ని గంటలు? శిలువ మీద పక్కన వేలాడుతున్నాడమ్మా ప్రభుతో పాటుగా. అటొకరు ఇటొకరు దొంగలు ఉన్నారు. ఒకటి చెప్పండి, ఆ రోజు ఇద్దరికి అవకాశం ఉంది, కానీ రక్షబంధం ఒకడు అక్కడే. ఇద్దరికి అవకాశం ఉంది, ఇద్దరు చూస్తున్నారు ప్రభువుని. కానీ పశ్చాత్తాపడింది, విశ్వసించింది, ప్రభువు నమ్మింది, రక్షకుడు ఒప్పుకుంది. ఈ ఒక్కడే, ఆ ఒక్కడితో ప్రభు అంటాడు, నేను నీవు నాతో కూడా రక్షణ. మాట చెప్పాలంటే శిలువ మీద వెళ్ళాడే దొంగ ఆ దినాన రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నాడు. కానీ ఆ వస్త్రం దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు పరలోక విందుకు వెళ్తాడు. ఆ రక్షణ వస్త్రం లేదనుకోండి, నువ్వు చాటున పోయి దూరి కూర్చున్నా కూడా యజమానుడు వచ్చి లే ఇక పని. రక్షణ లేకుండా, రక్షింపబడకుండా నువ్వు నిజానికి రాలేవు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. పేతురు గారు ప్రసంగం చేస్తారు, గొప్ప ప్రసంగం అది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని అంటే ఒక మాట్లాడే కింద పొడవబడిన వారై. వాకేం చేస్తారు? హృదయంలో గుచ్చుకుంటుంది, పొడుస్తుంది. పొడవబడిన వారై సహోదరులారా వినండి, స్వార్థ విన్న తర్వాత ఎవరైనా ఏం చేయాలని అడగాలండి కదా. నా సినిమా దొంగ క్షమించండి, చరసాధికారి ఏం చేస్తాడు? అయినారా రక్ష పొందాలంటే నేనేమి చేయాలి? ఇక్కడ 3,000 మంది పేతురు దగ్గరికి వచ్చారు. అంటున్నారు, సహోదరులారా మేమేమి చేద్దామని. పేతురును కడమ అపొస్తలుడు కదా. పేతురు రక్షణ పొందడం ముందుగా విశ్వాసం ఒక మాట అక్కడ చెప్తే అసలు ప్రొసీజర్ ఇది. రక్షణ పొందాలి, రక్షణ వస్త్రం కావాలి, నీకు ప్రొసీజర్ ఒకటి ఉంది. ఆ వస్త్రం అంటే మీరు మొట్టమొదటిగా మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? స్వార్థని. బస్సు యోహాను చెప్పాడు, ప్రభు చెప్పాడు. మరి స్వార్థ 3వ అధ్యాయం బస్సు యోహాను అంటాడు చూడతో పలకరాజ్యం సమీపించింది, మారు మనస్సు. 4వ అధ్యాయం పలకరాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనస్సు లేకుండా ఏ వ్యక్తి రక్షణ పొందలేడు. మారు మనసు లేకుండా ఏ వ్యక్తి నిత్యత్వములో ప్రభువుతో సహవాసం చేయలేడు. నా బ్రతుకు నాదే, నా ఇష్టం నాదే, నా జీవితం నాదే అన్నావంటే ప్రభువుని పనికిరావు. మారు మనసు పొందాలంటే ముందు గుర్తెరగాలి, ఇదిగో నా బ్రతుకు సరైంది కాదు, నేను వెళ్ళే మార్గం సరైంది కాదు, నా జీవితం సరైనది కాదు. గుర్తెరిగితేనే మారు మనసు. ఒకటి చెప్పంటారా, నువ్వు ఒక ఊరికి వెళ్తున్నావు, అది కొత్త దారి, ఈ దారి సరైనది కాదని తెలిస్తేనే వెనక్కి తిరుగుతావు, యూటర్న్. లేదు కళ్ళు మూసుకొని నాకు తెలుసునే వెళ్ళిపోతానుకున్నావండి అడగపోతావు నేరుగా గమ్యానికి చేరవు. జీవితం మార్చుకోవాలి అంటే, బ్రతుకు మారాలి అంటే, మరో మనసు పొందాలి అంటే ముందుగా నేను వెళ్ళే దారి సరైంది కాదు అని తెలియాలి నీకు. అలా తెలియాలంటే వాక్యం వినాలి. ఏమన్నానండి? వాక్యతకు రావాల్సిందే. ఎన్నిసార్లు వాక్యం బోధించలేదు నీకు నాకు ఈ దారి సరైంది కాదని. బైబిల్ ఉంటుంది, ఒక ఎదుట శరీరంలో మార్గం మరణానికి దారి తీస్తుంది. వీడు జ్ఞాపకం సరైన దారిలో ఉన్నావా? నీ వెళ్ళే దారి సరైందేనా? నీ మార్గము, నీ నడక, నీ ప్రవర్తన, నీ భక్తి, నీ విశ్వాసము, నీ మారు మనసు నిజమైందేనా, సరైందేనా ప్రశ్నించుకో. పేతురు గారు అంటున్నారు, మీరు రక్షణ పొందాలా? ఏం చేయాలంటున్నారా? వాక్యాన్ని కూర్చోబడితే ముందు మీరు మారు మనసు పొందాలి. నువ్వు పాపమని గుర్తెరగాలి, ఈ లోకంలో శాశ్వత కాదు గుర్తెరగాలి.
ప్రభుతో సహవాసం చేయని గుర్తెరగాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవటం సరిపోదు. ఒప్పుకుంటాం అందరం, విడిచిపెట్టే జీవితం ఉండదు కదా. ఒప్పుకుంటాం, అయ్యా పాపిని. ప్రభుత్వం చేసిన బైబిల్ స్టడీలో ఇది ఒక ప్రభు పరిసయుడు, సుంకరి కానీ మరిద్దరి మధ్య ఎన్ని తేడాలు ఉంటాయంటే దాని చేత ఒక రోజున చెబుతాయి. అంత స్వనీతి స్థాపితముడుకున్నాడు. భక్తి విషయంలోనూ, ఆచార విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ సుంకరాల కాదు. ఆకాశం వైపు కొలితకైనా ధైర్యం చాలక రమ్ముకుంటూ మనసు, దేవా పాపిని నన్ను కరుణించంటే ఎవరినైతే మనం తెచ్చబడ్డాడు? వాడి వాళ్ళ ఉపవాసం ఉన్నవాడా? దర్శనం ఇచ్చినవాడా? ఎవడైతే పాపిని ఒప్పుకుంటాడో అతడు రక్షణ నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, అయితే రక్షణ వస్త్రం కావాలా? ప్రభుత్వ రక్షణ వస్త్రం కావాలా? పెళ్లి విందులో, నిత్య రాజ్యంలో, పరలోకంలో ప్రభు పెళ్లి విందులో కూర్చోవాలా? ఇదిగో మొట్టమొదట నువ్వు మారు మనస్సు పొందాలి. ఇదే రక్షణ కమాండమెంట్, మారు మనస్సు. తర్వాత చూడదు, మీరు మారు మనస్సు పొంది, రెండవదిగా పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఏ భేదము లేదు, ఎవరైతే మారు మనస్సు పొందారో మనంత ఎవరిస్తాడు. ముందేది చేయాలి చెప్పండి? మారు మనస్సు, ఆ తర్వాత బాప్తిస్మం. చూడకరవాడ, మీరు మారు మనస్సు పొంది ప్రతివాడు పాపక్షమ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అప్పుడు పరిశుద్ధ వరాన్ని పొందుతారు. ముందేం చేయాలి? ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ముందు మునిగి లేవాలి. నువ్వు అనుకుంటావు నేను మునిగి లేవు కానీ నా పాపాన్ని కొట్టుకు మొదలుకుంటున్నావు. కానీ కాదు, మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తువును అంగీకరించిన పిదప అప్పుడు తీసుకున్న బాప్తిస్మానికి విలువ. అదే నిజమైన బాప్తిస్మం. అలా లేకనే ఇప్పుడు మనం సారి దారి తెప్పవడం, ఎవరి కోసమో అందరి కోసమో ఎవరి ముందో ప్రశ్నలు కనబడటానికో బాప్తిస్మం తీసుకొని ప్రశ్నమైపోతున్నాం. ఇది పనికిరాలి అక్కడ దేవుని దగ్గర. మన మనసు లేకుండా, పశ్చాత్తాపడకుండా, జీవితాలు మార్చుకోకుండా, యేసురక్తంలో కనబడకుండా నువ్వు ఎన్నిసార్లు మునిగి లేచినా బాప్తిస్మం వ్యర్థమే. జ్ఞాపకం చేసుకో. బాబు చెప్పిన మార్గం ఏంటంటే వాక్యం ఎప్పుడు మారదామా? వాక్యం దేవుని పద్ధతి ఎప్పుడు మారాం. మనం మార్చుకుంటామని అనుకూలాన్ని బట్టి పెద్దగారు అంటున్నారు బాప్తిస్మం పొందండి. ప్రభు చెప్తుంటే మత్తయి వార్త 28వ అధ్యాయంలో ప్రభు చివరి మాట్లాడి చూడండి, చివరి వచ్చిన 28 చివరి వచ్చిన చూడండి, దేవుడు చెప్తారు ప్రభు వారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ముందుగురు కావాలి, శిష్యులు కావాలి. మనం అంటాం బాప్తిస్మం తీసుకున్నాక అప్పుడు వస్తాను, అప్పుడు గమనిస్తాను. తీసుకున్నాక కాదు, మొదట మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులు, ఆ తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. ఎవరికి వారి బాప్తిస్మం? శిష్యులకు. శిష్యులనగా వెంబడించేవా ఎవరిని? ప్రభువును. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ముందు ఒక ముద్ర వేపించుకుంటాం. బాప్తిస్మం ద్వారా ముద్ర, ఆ ముద్ర పట్టుకొని తిరుగుతాం. పనికిరాదు. నువ్వు వెంబడించాలి, అనుసరించాలి. ఆ తరువాత బాప్తిస్మము. క్రమం ఇది, ప్రభుత్వ క్రమం ఇది. రక్షణ పొందావా? ప్రభుత్వ రక్షణ వస్త్రం ధరించుకున్నావా? ఆ రక్షణ వస్త్రం ధరించుకుంటే పెండి కుమారులాగా, పెండి కుమార్తెలాగా ఉంటావు కదా. ఈ వస్త్రం రక్షణ. లోకం ఇవ్వలేని ఆ గొప్పతనాన్ని ప్రభువునికి ఇస్తాడు. తిందాం నమస్కార కార్యములు మనం చెప్పిన ప్రహారం చూస్తే ప్రభు వేసినంత సంవత్సరము అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుతారు. రెండవ దేవుడు చెప్పమాట, మీరు మరో మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం అనగా పాపమును ఒప్పుకొని క్షమించబడిన పిదప క్షమాపణ నిశ్చయిత వచ్చిన తరువాత పాపక్షమతో ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము, కృపావరం అంటే తెలుసా?
గొడవగా మాట్లాడితే రావు కృపావరాలు. ఎవరికి వస్తాయి? మన మనసు పొంది పాపక్షమణ పొంది బాప్సు పొందిన వాళ్ళకే కృపావరాలు, అంతేగాని పరిశుద్ధాత్మ వరాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ప్రవేశించిన వాళ్ళ జీవితం మనం చూస్తుంటాం కదా ఎలా ఉంటాయో. అందుకే మనల్ని బట్టి దేవుడు ఉద్దేశపడుతుంది. చర్చిలో పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆత్మ నెంబడి ఎగిరి గొంతులు వేస్తాం, బయటికి పోగానే మన మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, వరమంతా మన బ్రతుకు మందే. ప్రభు అంటాడు మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు, వీళ్ళ గురించి అంటాడు మీరెవరో నాకు తెలియదు, జాగ్రత్త. రక్షణ వస్త్రం లేకపోతే ప్రభు అంటాడు లే, నువ్వు కూర్చోడానికి లేదు, వెళ్ళిపోవు, నీకు నాకు పాలు లేదు. సేవకులు కూడా ఆయన వచ్చి మాట్లాడతాడు, ఆయన వచ్చి చూస్తాడు. రాజు వచ్చి కూర్చొని చూస్తాడండి. ఏం చేస్తాడు? బట్టలు వారు వేసుకున్న బట్టలు, స్నేహితుడా పెండ్లి బట్టలు ఎక్కడా? నేను అడిగితామాట ప్రభు, కుమారుడా నేను రక్షణ వస్త్రం ఏది పోగొట్టుకున్నావా, నిరీక్షణ చేసావా అని నిన్ను నన్ను గురించి ప్రభుడికి ఏం చెప్తావు? రక్షణ వస్త్రం ధరించుకోవాలి, అది దేవుడికి ఉచితమైన కృప, ఆయన ఇచ్చే వస్త్రం అది. రక్షణ వస్త్రం లేకుండా పరలోక పెళ్ళిలో పాలు పంపులు పొందలేము. ఆటలు పోయి దూరినా కూడా బయటకు పంపివేయబడతాం. రక్షణ వస్త్రం ఉందా నీకు? చెప్పండి, రక్షణ వస్త్రం ఉందా నీకు? లేదు కదా. రక్షపడే వాళ్ళు ఎలా ఉంటారు? రక్షణ వస్త్రం వేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం ఖరీదైన చీర కట్టుకుంటేనే, ఖరీదైన బట్టలు వేసుకుంటేనే ఆ బట్టల ముందు అక్కడ చూసుకుంటావు కదా, చూసుకుంటావా లేదా? ఏంటంటే కూర్చుంటావా? మంచి పట్టు చీర కట్టుకొని ఆ బండ మీద కూర్చుంటావా? చాప కూడా కూర్చో, నేను కట్టుకున్న బట్టలు ఏంటి, నా విలువ ఏంటి చెప్పి చాలా కూర్చో. మరి రక్షణ వస్తుంది, మనం ఎలా జీవించాలి? ఎక్కడైనా కూర్చోవచ్చా? ఏమంటే మాట్లాడవచ్చా? ఏమంటే చేయవచ్చా? ఎందుకంటే నీ మీద క్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రం ఉంది, విలువైన వస్త్రం అది. దాని వల్ల చేయకూడదు. తన వస్త్రములు మల్లపరుచుకున్న వారు కానీ ఇక్కడ ఉంది కదండి, తన వస్త్రములు మల్లపరుచుకోకూడదు. రక్షణ వచ్చేవాడి దాకా కాపాడుకోవాలి. పొందడం సులభమే, ఏదైనా పొందుకోవడం సులభమే, దాన్ని కాపాడుకోవటం కష్టం. రక్షణ కూడా అంతే, రక్షణ కూడా అంతే. ఏముంది? ప్రభువును ఒప్పుకొని రక్షణ పొందావు, మోక్ష పొందావు, ఆ తర్వాత సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఆ తర్వాత మరి మొట్టమొదట పొందావు. అందుకే ప్రభు అంటాడే మొదటి ప్రేమను పోగొట్టుకున్నావు. బయట ఉన్నాం 2వ అధ్యాయం మనకి ముగిస్తాం. ప్రభు నుంచి వచ్చేవారు నీవు ముందుగా కొంచెం ముందు 2వ అధ్యాయము 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అడగలేదనియు నేను ఎరుగుదును, అయినను మొదట నీకున్న ప్రేమ ఏం చేశావు? వెళ్ళిపోయింది. మొదట కలిసి పొందినప్పుడు అయ్యో ఈ పని చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఈ సమాసం కూడదు, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదువుకోవాలి, ఇతర కలిసి ప్రార్థన చేయాలి. ఈ మధ్య గొప్పలో ఈయన వస్తావు తెలుసు మీకు. ప్రతి ఆదివారం సాయంకాలం ప్రభు రోజు చూపితే ఒట్టి ప్రార్థన వస్తారు, ఏకంగా అంత గుడి విశ్వాసంలో గుడి సగమంతా ప్రతి ఆదివారం సాయంకాలం మన పైన నింపొస్తావు. ప్రార్థన చేయాలి, ప్రార్థన. ఆదివారం సాయంకాలం ప్రభు తిరిగి కదా ఆ రోజు 7 గంటల నుంచి ఇంకా టైం ఉంటుండదు, మన ఇష్టం అని మోకరించి కన్నీటితో మైకులో ఏముండవు, ప్రార్థనే. మరి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కరికరిస్తే చేద్దాం, మన పనేగా. ఎట్లా చర్చ్లో వస్తారని ఉంటుంది, మిగతా ఆదివారాల్లో
సాయంకాలం పూట దేవుడి సన్నిధికి వచ్చి కన్నీటితో ఆయన సన్నిధి హృదయాన్ని కుమ్మరించుకొని సరిచేయబడి బలపరచబడి రక్షణ జీవితాన్ని ప్రార్థన పోస్తాము. ప్రార్థన మీద అవకాశం కోసం కలిగిస్తాడేమో అనుమతిస్తే ఆయన కృప చూపితే మన రక్షణ వస్త్రాలు కాపాడుకోవాలంటే మనం సరి చేసుకుంటూ ఉండాలి. ప్రజలను సరి చేసుకోవాలి. ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. పొగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణ వస్త్రం లేకుండా పెళ్లి విందులో కూర్చోలేవు. అది నీవు నేను మన క్రియల ద్వారాను మనంతా ఎవరు సంపాదించేది కాదు. అది ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రం. ఈరోజు నీకుందా రక్షణ వస్త్రం? ప్రశ్నించుకో, నీకుందా? రక్షణ వస్త్రం ధరించి ఉన్నావా? బలం నడగట్టుకున్నావా? అన్ని దేవుడు ఇచ్చేది రక్షణ వస్త్రం. నువ్వెక్కడ సంపాదించలేవు. నువ్వెంత ప్రయాసపడ్డా, నువ్వెంత ధనవంతుడు అయినా, నువ్వెంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత రికమెండేషన్ అని కదా పనికిరావు. కృప చూపి కనికరించి మారు మనసు పొంది పాప క్షమాపణతో బాధ్యత తీసుకున్న వారికి దేవుడు ధరింపజేసే రక్షణ వస్త్రం అది. లేకుంటే ఈరోజైనా పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, పాపములు ఒప్పుకో, విడిచిపెట్టు, ప్రభువులో విశ్వసించు. ప్రభు రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తాడు. అటు రక్షణ ధరించి నిందరహితులుగా చివరికి మనం అక్కడ కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నిల్చుందముగాక. ప్రభు కొద్ది మాట దీవించినగాక. ప్రభు చెబితే వచ్చే వారము నీతి అనే వస్త్రం. వస్త్రం అది నీతి. రక్షణ వస్త్రము, నీతి, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, దీనమనసిన వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, చివరిగా సత్క్రియలనే అలంకారపు వస్త్రం. ప్రకటన ఉన్నది చివరి మాట చెప్పేది నాకు భయం వేస్తుంది. చివరి మాట మన సత్క్రియలు సంఘానికి వస్త్రాలు, పెళ్లి కుమార్తెకు. ప్రభు చూపితే వచ్చే వారం నీతి స్తుతి ధ్యానం చేద్దాం. ప్రభు సిద్ధపడండి. ఏ మంది మొట్టమొదటిగా ప్రభు ఇచ్చే యశవస్త్రం ధరించుకుందాం. లేదా ఈరోజే ప్రభువా దర్శనం చేశాను, నువ్వు ఇచ్చే ఉచితమైన కృపను పొందుకోలేకపోయాను, క్షమించి ఆ యశవస్త్రం నాకు ధరింపు చేయండి. అది లేకపోతే నీ సన్నిధిలో నిలవబడలేను అని పశ్చాత్తపడి వెండి బంగారు వస్త్రాలు కాకుండా ఇదిగో ఈ యశవస్త్రాన్ని కోరుకో, ఆశించు, ప్రభుని అడుగు, ప్రభును చూపుతాడు. ఒకరిగా ప్రార్థిస్తుంది కూడా తల వచ్చండి. ఒక ప్రార్థించలేదు. మనందరము వాక్యానుసారముగా రక్షవస్త్రం ధరించుకోవాలి. రక్షవస్త్రం లేకపోతే విందులో పాలు పంపులు పొందమని గుర్తెరిగి విలువైనది. ఇది అన్ని వస్త్రాలకు విలువైంది రక్షణ వస్త్రము. ఈరోజైనా ధరించుకో, కాపాడుకో, చివరి కాపాడుకో. అంటే కృప ప్రభు దయచేయను గాక. తల వచ్చండి. ప్రార్థన ఒక ప్రార్థించండి దయతో.